విశ్వాసం ఉంటే దేవుడు కార్యం జరిగిస్తాడు. విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసం లేకపోతే మనము ఎలా ఉంటాం అలాగే ఉంటాం. వేరే వాళ్లకు అద్భుతాలు జరిగేది చూస్తాం, వేరే వాళ్ళ సాక్ష్యాలు వింటూ ఉంటాం, మన జీవితంలో ఎందుకు జరుగుతలేదు అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ 2024లో దేవుడు మనకు గొప్ప విశ్వాసము దయచేయనుగాక. ఈ సహోదరి అంటే ఈ యొక్క స్త్రీకి 12 సంవత్సరాల రోగమున్న స్త్రీకి మరి రక్తస్రావం రోగముతో ఆమె ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె స్వస్థత పొందుకున్నది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆమెను స్వస్థపరిచిన తర్వాత ఆమెకు చెప్పిన మాట, నీ విశ్వాసము నిన్ను. మనం స్వస్థత పొందుకోవాలంటే ఎవరి విశ్వాసం కావాలి? మనకు విశ్వాసం కావాలి. చెప్పండి హల్లెలూయా. నాకు స్వస్థత వస్తలేదు, నాకు అద్భుతాలు జరుగుతలేదు, నేను చర్చికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను దేవునికి కానుకలు ఇస్తున్నాను, మరి సాక్ష్యాలు చెప్తున్నాను, అద్భుతం కొరకు, సూచక క్రియ కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు, స్వస్థతల కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నాకు జరుగుతలేదని అని మీరు ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది. మనకు విశ్వాసము కావాలి. విశ్వాసం ద్వారానే కార్యాలు జరుగుతాయి. విశ్వాసం ద్వారానే సేవ కట్టబడుతుంది. విశ్వాసం ద్వారానే చర్చ అభివృద్ధి అవుతుంది. విశ్వాసం లేకపోతే మనకంతా అడ్డంకులే కనబడతాయి. చెప్పండి, ఏం కనబడతాయి? నేను అంతకుముందే చెప్పాను, విశ్వాసముతో అబ్రహాము తన కుమార్ని బలి ఇవ్వడానికి కొండ మీద తీసుకుని వెళ్ళాడు. ఆ కొండ మీద తీసుకుని వెళ్తున్నప్పుడు అటు నుంచి గొర్రెపోతు కూడా, ఒక గొర్రె పిల్ల ఇతని కొరకు ఎక్కుతూ ఉన్నది. మనకు విశ్వాసం ఉంటే మరి మన కొరకు దేవుడు సిద్ధపరిచిన మన కంటికి కనబడదు, కానీ దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసము చాలా అవసరం. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన ఒక 2-3 విషయాలు, అంటే 2-3 స్వస్థతలు, అద్భుతాల కార్యం గురించి మీకు తెలిసిన విషయాలే ఈరోజు నేను చెప్తాను. కాబట్టి ఏదో తెలియని చాలా మర్మమైన సంగతులు కాదు, యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాలు మనం బైబిల్లో చూడొచ్చు. దయచేసి చూడండి. మొట్టమొదటిగా లూకాసు వార్త 8వ అధ్యాయము 40వ వచనంలో, అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదాల మీద పడి ఇంచుమించు, చూడండి, ఆయన పాదాల మీద పడి 41వ వచనంలో, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావు సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. ఇక్కడ యాయిరు అనే ఒక వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. అందరు చెప్పండి, ఆయన పేరేంటి? ఈ పేరుతో మన చర్చిలో ఎవరు లేదు. ఈయన సమాజ మందిరపు అధికారి అంట. అంటే ఒక చర్చ్ ఉంది, ఆ సమాజ మందిరము యూదులు ఆచరించుకునే మరి వారు ఆరాధన చేసుకునే ఒక మందిరం అక్కడ కట్టారు. ఆ మందిరానికి అధికారి ఈయన, గొప్ప వ్యక్తి ఈయన. దానికి కట్టడానికి సహాయపడిన వ్యక్తి, తన డబ్బుతో ఆ మందిరం కట్టడానికి సహాయపడి ఆ మందిరములో ఒక గొప్ప అధికారిగా ఉంటున్నాడు, సమాజ మందిరపు అధికారి. ఆమెకు ఒకే బిడ్డ ఉంది. ఆ బిడ్డ 12 ఏళ్ల వయసు వరకు బాగానే ఉంది. ఆమెకి ఎటువంటి రోగం రాలేదు, ఎటువంటి అనారోగ్యం రాలేదు, ఎటువంటి వ్యాధి కలగలేదు. సడన్గా ఉన్నట్టుండి తన బిడ్డకు సడన్గా ఒక కాయిల వచ్చింది, ఒక అనారోగ్యం వచ్చింది. ఆయన చాలా కంగారు పడ్డాడు, చాలా ఆవేదనకు గురి అయ్యాడు. నేను దేవుని ఆరాధిస్తున్నాను, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను దేవునికి కానుకలు ఇచ్చాను, దేవుని మందిరం కట్టడానికి, సమాజ మందిరం కట్టడానికి నేను పైసలు ఖర్చు పెట్టాను. అలాగే సమాజ మందిరానికి అంటే ఇంతమంది వస్తుంటే వాళ్ళలో నేను అధికారిగా ఉన్నాను, ఈరోజు నా బిడ్డకు బాగలేదని చాలా కృంగుదలలో వెళ్ళిపోయాడు. అతని మనసు అంతా ఆవేదన చెందింది. తనకు ఉన్నది చాలామంది పిల్లలు లేరు. అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారంట చూడండి. అక్కడ ఏముందంటే 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె, ఒకే ఒక బిడ్డ. అందరు చెప్పాలి, ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒకతే బిడ్డ. కొంతమంది చాలామంది పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు అనిల్ అన్న వాళ్ళ కుటుంబం నిండా పిల్లలు ఉన్నారు. మొత్తం ఆ అక్షరతో పేరు పెట్టాడు ఆయన కదా. చూశారు మీరు? అంకిత, అభిషేక్, అక్షయ్, ఆశ్వల, ఇవన్నీ కూడా పెట్టడానికి ఆయనకు బాగానే, ఎవరికి శోభక్కక లేకపోతే వాళ్లకు జ్ఞానం నాకు తెలియదు, కానీ ఇంటి నిండా అశ్విని, వీళ్ళందరికీ ఆ అక్షరంతో పెట్టాడంటే చాలామంది పిల్లలు వాళ్ళకు ఉన్నారు. పిల్లలు దేవుడిచ్చిన బహుమానం, పిల్లలు దేవుని ఆశీర్వాదం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఏమైందంటే మన గవర్నమెంట్ జనసంఖ్య ఎక్కువైపోయిందని మరి ఒకటి, అంతకుముందు 2 చాలన్నారు, ఇప్పుడు ఒకటి ముద్దు, రెండోది వద్దు అంటున్నారు.
అప్పుడు మళ్ళా జనసంఖ్య పెరగాలి. ఇంకా పిల్లలు ముస్లింలు అయితే ఎంతమంది పిల్లలు పుట్టినా వాళ్ళు భయపడరు. మనమైతే పిల్లలు ఎక్కువ మంది అయితే వాళ్ళని చదివించడం ఎలా, వాళ్ళ పోషణ ఎలా అని మనం ఆలోచిస్తుంటాం. వాళ్ళు ఒకటే మాట అంటారు, పుట్టించిన అల్లా మరి వాళ్ళను పోషించకపోతాడా అని. కాబట్టి మనకు ఎంతమంది పిల్లలున్నా దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం. కానీ మనము కొద్దిగా దేశ పరిస్థితిని, పెద్దవాళ్ళు చెప్పే మాటను ఆలోచించి మనం కూడా 2, 3 పిల్లలు మనకున్నారు. కానీ ఈ యొక్క అధికారికి ఎంతమంది పిల్లలు ఉన్నారట? ఒకటే బిడ్డ పుట్టింది, తర్వాత పిల్లలు పుట్టలేదేమో. మరి పిల్లలు లేరేమో. ఆయనకు ఒకటే బిడ్డ ఉంది, ఆ బిడ్డకు కూడా ఇన్ని సంవత్సరాలు బాగానే ఉంది. 12 ఏళ్ళు అంటే ఇక్కడ 12 ఏళ్ళు గలవారు ఎంతమంది ఉన్నారు? 12 ఏళ్ళు. సన్నిధి నీకు ఎన్ని సంవత్సరాలు? ఒకసారి లేవరా. ఈమె కంటే 1 సంవత్సరం తక్కువ. అటు తిరుగు. ఇప్పుడు చిన్నది ఎవరు? ఈ ఏజ్ వచ్చినప్పుడు ఆ చిన్నదికి ఏమొచ్చింది? కూర్చోమ్మా. సన్నిధి వయసు ఉన్నప్పుడు ఆ బిడ్డని ఎంతో గారాబగా పెంచాడు. తన దగ్గర డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎంతో సంతోషంగా తన బిడ్డను పోషిస్తున్నాడు. కానీ తన బిడ్డకు ఉన్నటువంటి ఒక అస్వస్థత వచ్చింది. ఆయన హాస్పిటల్కి తీసుకోలేదా అంటే తీసుకువెళ్ళలేదా అంటున్నారు. తీసుకువెళ్ళాడా వెళ్ళలేదా? తీసుకొని వెళ్ళి ఉంటాడు. ఎక్కడెక్కడ చూపించాలని చూపించి ఉంటాడు. తన బిడ్డ బాగుపడడానికి ఎంతో ఖర్చు పెట్టి ఉంటాడు. పిల్లల కొరకే మరి సంపాదించి మరి కూడబెడతాం మనం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, తన బిడ్డ కొరకు ఎంతో చేసి ఉంటాడు. కానీ తన బిడ్డ బాగుపడలేదు. ఆఖరికి అతనికి తెలిసింది ఏంటంటే యేసయ్య స్వస్థపరుస్తాడు. చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాం. మనకున్న పైసలంతా కూడా వృధా చేస్తూ ఉంటాం. కానీ మనకున్న విశ్వాసాన్ని మనం మర్చిపోతుంటాం. విశ్వాసం ఉంటే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నా దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు, నా దేవుడు నన్ను ఎందుకు స్వస్థపరచడనే ఒక నమ్మకము మనకు రావాలి. కాబట్టి ఈ యొక్క అధికారి ఆఖరికి ఎవరి దగ్గరికి వచ్చాడంట? యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు బోధ చేస్తున్నప్పుడు యేసు ప్రభు దగ్గర చాలామంది ఉన్నారు. చాలామంది బోధ వినడానికి వస్తారు, స్వస్థతలు పొందుకోవడానికి వస్తారు. కొందరు యేసు ప్రభుని చూడడానికి వస్తారు, ఏం జరుగుతుందో చూడడానికి వస్తారు. యేసు ప్రభు ముట్టాలి, యేసు ప్రభు తాకాలి, యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయించుకోవాలని వస్తారు. చాలామంది గుంపులో యాయిరు వచ్చాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, యాయిరు వచ్చి ఏమంటున్నాడు ఆయన? యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదాల మీద పడ్డాడంట. ఎవరి పాదాల మీద? కొంతమందికి అర్థమైతే లేదు. ఎవరి పాదాల మీద పడాలి? యాయిరు వచ్చి లాస్ట్ యేసయ్య పాదాల మీద పడ్డాడు. నువ్వు లోకమంతా తిరిగితే నీకు దేవుడు అద్భుతాలు చేయడు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాల మీద పడి, ఎప్పుడైతే వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే దేవుని అడుగుతావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడు విశ్వాసం వస్తుందో అప్పుడు యేసు ప్రభు పాదాల దగ్గరికి మనము వచ్చినప్పుడు మనకు విశ్వాసం అధికమవుతుంది. యాయిరు విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడంట. పాదాల మీద పడినప్పుడు యేసు ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు అర్థం ఏంటి తెలుసా? అయ్యా, నాకు వేరే ఆధారము లేదు. పిల్లలు పాటలు పాడుతుంటారు, చక్కటి పాటలు. లేనే లేదయ్యా వేరే ఆధారం. చెప్పండి, లేనే లేదయ్యా వేరే ఆధారం. నీవే నాకు ఆధారం, నీవే స్వస్థపరచగలవు. నా బిడ్డ ఇక బ్రతకదు, చనిపోవడానికి సిద్ధంగా ఉంది. నువ్వు కనుక నా ఇంటికి రాకపోతే, నువ్వు కనుక వచ్చి నా బిడ్డ మీద చేతుల నుంచి ప్రార్థన చేయకపోతే నా బిడ్డ చనిపోతుంది. నువ్వు దయచేసి మా ఇంటికి రావాలి ప్రభు అని యేసు ప్రభుని పిలిచాడంట. ఎంతమంది యేసు ప్రభుని పిలవడానికి సిద్ధంగా ఉన్నారు? యాయిర్లాగా. మనం ఎవరెవరినో పిలుస్తుంటాం, కానీ ఎవరిని పిలువం మనం? యేసయ్యను కానీ, దేవుని సేవకులు కానీ, ప్రార్థన చేసే వాళ్ళని కానీ పిలువం. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా? యాకోబు పత్రికలో ఉంది. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా? సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించవలెను. నూనె రాసి ప్రార్థన చేసే వారు చేసిన ప్రార్థన ద్వారా వారికి స్వస్థత కలుగుతుంది, వారికి ఉన్న అనారోగ్యము తొలగిపోతుందని దేవునికి వాక్యం యాకోబు పత్రికలో రాయబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరి పాదాల దగ్గరికి రావాలి? మాట్లాడతలేరు చూడండి కొంతమంది. మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరి పాదాల దగ్గరికి రావాలి? యేసయ్య పాదాల మీద వచ్చి యాయిరులాగా పడాలి. యాయిరు ఒక మాట అడిగాడు. ఏమని ఆయన బ్రతిమాలుతున్నాడు చూడండి. 41వ వచనంలో, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావు సిద్ధంగా ఉన్నది. ఇక చావడానికి రెడీగా ఉంది.
ఇక చనిపోతుంది అనే సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమన్నాడు? గనుక తన ఇంటికి రమ్మని బతిమాలుకున్నాడంట. ఎక్కడికి రమ్మని? యేసు ప్రభు యాయిరు ఇంటికి వెళ్ళాలంట. యేసు ప్రభు మరి యాయిరు ఇంటికి వెళ్ళడానికి బతిమాలుకుంటున్నాడు. బతిమాలుకోవడం అంటే ఆయన చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. వస్తే రా, లేకపోతే లేదు, నేను చాలా పెద్ద అధికారిని అని అంటలేదు ఆయన బతిమాలుతున్నాడు. ప్రార్థనలో బతిమాలడం అంటే ప్రార్థన. చెప్పండి, బతిమాలడం అంటే ప్రార్థన. బతిమాలుతున్నాడు. మనకు కూడా ఏమైనా కావాలంటే ఎవరి దగ్గర బతిమాలాలి? అయ్యా ప్లీజ్ తండ్రి, ఇదిగో నువ్వు నాకు దయచేయకపోతే, నువ్వు నాకు అనుగ్రహించకపోతే, ప్రభా నీ పాదాల దగ్గర నాకు జవాబు రాకపోతే నేను స్వస్థత పడలేను, నేను బాగుపడలేను, నేను అభివృద్ధి చెందలేను ప్రభా, నాకు తండ్రి దయచేయమని ప్రభు పాదాల మీద పడి బతిమాలుకోవాలి. బతిమాలే ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అంటారు దీన్ని. ఏం ప్రార్థన? విజ్ఞాపన. ఏడ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసినప్పుడు ఏడ్చి కన్నీళ్లతో ప్రార్థన చేస్తారా? యాయిరు ఎలా ప్రార్థన చేస్తుంటాడు? యాయిరు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, తన బిడ్డ చావు సిద్ధంగా ఉంది కనుక కన్నీటితో యేసయ్య పాదాల మీద పడి యేసు ప్రభుకు ఒక రిక్వెస్ట్ అన్నాడు. ప్రభు ప్లీజ్, తండ్రి ప్లీజ్, మీరు నా ఇంటికి రాకపోతే నా బిడ్డ చనిపోతుంది, మీరు వచ్చి నా బిడ్డ మీద చేతులుంచి ప్రార్థన చేయాలి ప్రభువా. యేసు ప్రభు చాలా బిజీ ఉన్నాడు ప్రియులరా. ఆ బిజీ షెడ్యూల్లో కూడా యాయిరు యొక్క విజ్ఞాపన, యాయిరు యొక్క బతిమాలడం ఏంటి తెలుసా? యేసు ప్రభు వచ్చి ఆయన తన బిడ్డ మీద చేతులుంచి మరి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. కొందరి విశ్వాసం ఎలా ఉంటుందంటే, చేతులుంచి ప్రార్థన చేసే స్వస్థత వస్తుందని చాలామంది, అయ్యా నా మీద చేతులుంచి ప్రార్థన చేయండి. ఇది యాయిరు విశ్వాసం. చెప్పండి, ఎవరి విశ్వాసం? ఇటు చెప్పలే. యాయిరు విశ్వాసం ఏంటి? ఇంటికి రావాలి యేసయ్య, ప్రార్థన చేయాలి, బిడ్డ మీద చేతులు పెట్టాలి, బిడ్డ బ్రతకాలి. ఇది యాయిరు విశ్వాసం. ఇక యేసు ప్రభు యాయిరు ఇంటికి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలిచిన ప్రతి వారి ఇంటికి యేసయ్య వస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆయన పిలిచిన ప్రతి వారి ప్రార్థన ఆయన వింటాడు. ఆయన ఎవరిని కూడా రిజెక్ట్ చేయడు, ఎవరిని కూడా దూరం చేయడు. ఇంత బిజీలో కూడా, ఇంత జనసమూహంలో కూడా యాయిరు యొక్క విజ్ఞాపన, యాయిరు యొక్క ప్రార్థన విని యాయిరు బతిమాలడం చూసి యేసు ప్రభు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, యాయిరు చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు నా విజ్ఞాపన విన్నాడు. నేను బ్రతిమాలితే యేసు ప్రభు నా మాటకు లోబడి మరి యేసు ప్రభు నా ఇంటికి వస్తున్నాడు కాబట్టి నా బిడ్డకు అద్భుతాలు జరుగుతుందని యాయిరు వెళుతూ ఉన్నాడు. వెళుతున్న సమయంలో మధ్యలో కొద్దిగా ఆలస్యం అయిపోయింది. ఏమైందంటే, 12 సంవత్సరాల రోగం కలిగిన ఒక స్త్రీ వచ్చింది. ఏం చేసిందంటే, ఆమెకు చాలా సంవత్సరాల నుంచి రోగం ఉంది. ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తన రోగం గురించి చెప్పుకోవడానికి ఆమెకేం లేదు, ధైర్యము లేదు. ఆ కాలంలో మరి ఆ యొక్క రోగం ఉన్న, లేకపోతే ఆ సమస్య ఉన్న స్త్రీలు ఆ రోజు కాదు ఈ రోజు వరకు కూడా అది చెప్పుకోవడానికి వాళ్ళు చాలా మరి బాధపడుతూ ఉంటారు, ఎవరికి చెప్పలేరు. అటువంటి సమస్య తన జీవితంలో ఉంది. 12 సంవత్సరాల నుంచి హాస్పిటల్కు పైసలంతా ఖర్చు పెట్టి అన్ని నానా కార్యాలు చేసి ఆమె అలసిపోయింది. ఇక నేను చనిపోతానేమో, బ్లీడింగ్ అవుతుంటే, శరీరంలో బ్లీడింగ్ అవుతుంటే, శరీరం నుండి రక్తం అంతా వెళ్ళిపోతుంటే ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆలోచించాలి. స్త్రీలు మరి నెలకొకసారి వాళ్లకు బ్లీడింగ్ అయితేనే చాలా వీక్ అయిపోతారు. డాక్టర్ వాళ్లకు బలమైన టానిక్స్ కానీ మెడిసిన్స్ కానీ రాసి ఇస్తుంటారు. కానీ ఈ స్త్రీకి ఎన్ని సంవత్సరాల నుంచి బ్లీడింగ్ అవుతుంది? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగం ఉంది. ఆమె ఎన్నో చేసి అలసిపోయింది. ఇక నేను చనిపోతాను, ఇక నేను చనిపోవడానికి రెడీగా ఉన్నాను అనుకున్న సమయంలో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, మరి యేసయ్య నా మీద చేతులుంచి ప్రార్థన చేయాలనే విశ్వాసంతో రాలేదు ఆమె. యాయిరేమో చేతులుంచి ప్రార్థన చేయాలనే విశ్వాసంతో వస్తున్నాడు. కానీ ఈ స్త్రీ యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టిన నాకు స్వస్థత కలుగుతుందనే విశ్వాసంతో. ఇప్పుడు 2 విశ్వాసాలు ఉన్నాయి చూడండి. ఒక విశ్వాసం ఏంటో, యాయిరేమంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావాలి, నా బిడ్డ మీద చేతులుంచాలి, నా బిడ్డ మీద చేతులుంచి ప్రార్థన చేయాలి, నా బిడ్డ బ్రతకాలనే విశ్వాసంతో వెళుతున్నాడు. మధ్యలో ఇంకొక విశ్వాసంతో ఇంకొక స్త్రీ వచ్చింది. ఏ విశ్వాసం? యేసయ్య నా మీద చేతులుంచడము అవసరం లేదు, యేసు ప్రభు నాతో మాట్లాడే అవసరం లేదు, యేసు ప్రభు నా కొరకు ప్రార్థన చేసే అవసరం కూడా లేదు. కేవలం ఆ ప్రభు, ఎంతో మందికి అద్భుతాలు చేసే ప్రభు,
ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ కూడా సమాధానంగా వెళ్తున్నారు కనుక నేను వెళ్ళి ఆయన వస్త్రపు దారమును తాకిన చాలు నాకు అద్భుతాలు జరుగుతుందనే విశ్వాసంతో వచ్చిందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవ్వరికి చెప్పకుండా, ఎవ్వరికి తెలియకుండా వెనకెనక వస్తుంది. జనాలు చాలామంది ఉన్నారు. ఒకవేళ వారికి తెలిసిపోతే ఈ స్త్రీకి ఇటువంటి రోగం ఉందంటే, అమ్మా నీకు బుద్ధి లేదా, ఇదిగో ఈ పరిశుద్ధుల మధ్యలో ఈ ప్రార్థనలో నువ్వు ఎలా వచ్చినావని ఆమెను అడుగుతారేమో. కాబట్టి ఆమె చెప్పుకోలేని పరిస్థితి. కొంతమంది స్త్రీలు ఈ ప్రశ్నలు మరి పాస్టర్ను కొంతమంది అడుగుతుంటారు. కొంతమంది మరి ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను చర్చికి రావచ్చా అని అడుగుతారు కొంతమంది. అయితే మనకి ఎగ్జాంపుల్, మరి ఎంత రోగమున్నా ఎంత పరిస్థితులున్నా మనం శుభ్రంగా దేవుని మందిరానికి వెళ్ళొచ్చు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి యేసు ప్రభు వస్త్రపు చెంగును ఆమె ముట్టిందంటే ఇది మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. చాలామంది ఇదే సాకు పెట్టుకొని చర్చికి రారు. కొంతమంది దేవుని వాక్యం చదవరు, ప్రార్థన చేయరు. మరి నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక విలేజ్లో నేను పెరిగిన ఆ విలేజ్లో ఎలా ఉండేదంటే, ఎవరైనా ఇటువంటి సమస్య, నెలకొకసారి సమస్య వస్తుంది కదా స్త్రీలకు, వాళ్ళంతా ఊరు బయట ఉండాలి. ఊరు బయట ఉంటే వాళ్ళు అక్కడ వాళ్ళే భోజనాలు వంట చేసుకొని తినాలి. అక్కడనే వారం రోజులు ఉండాలి వాళ్ళు. అక్కడ నేను చిన్నగా ఉన్నప్పుడు, ఈ బాలరాజు ఉన్నాడు కదా, వీళ్ళంతా చిన్నగా ఉన్నప్పుడు నేను 2వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని. మా స్కూల్ వెనకాల అడవిలాగా ఉండేది. అక్కడ చిన్న చిన్న గుడిసెలు కట్టుకొని స్త్రీలంతా అక్కడ ఉండేవారు. మరి వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు, ఎందుకు అట్లా బయట ఉంటున్నారో ఆ చిన్న వయసులో నాకు తెలియలేదు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, వాళ్ళు అలా ఊర్లో రాకూడదు, వాళ్ళు అశుద్ధులు, శుద్ధంగా లేదు, ఆ సమయంలో వాళ్ళు దూరంగా ఉండాలని చెప్పేవాళ్ళు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అశుద్ధమున్నా, ఎంత పాపమున్నా, ఎంత రోగమున్నా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చే స్వస్థత పరుస్తాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య వస్త్రపు చెంగును తాకడానికి ఆ స్త్రీ వచ్చిందంట. వస్త్రపు చెంగును తాకగానే అక్కడ ఆమె స్వస్థత పడింది. కొంతమంది ఆమె చెప్తలేరు. మీ విశ్వాసము ఈ స్త్రీలాగా ఉంటే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. యాయిర్లాగా, ప్రభువా నువ్వు నా ఇంటికి రావాలి, అయ్యా నా బిడ్డలను మీరు తాకాలి ప్రభువా, ఇదిగో మా పరిస్థితులను మీరు చూడాలి ప్రభువా, మమ్మల్ని బాగు చేయాలి ప్రభువా అని మీరు యాయిర్లాగా అడిగితే కూడా దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. ఎవరి విశ్వాసం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రతి వారి విశ్వాసాన్ని బలపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. యాయిర్ విశ్వాసం, యాయిర్కు ఈ 12 సంవత్సరాల రోగం కలిగిన స్త్రీ విశ్వాసం ఈ స్త్రీకి ఉన్నది. కానీ నీకు యాయిర్లాగా విశ్వాసం లేదు, నువ్వు నన్ను ఇంటికి పిలవలేదు, ప్రార్థన చేయమనలేదు, వచ్చి నా వస్త్రాన్ని ముట్టావని ఆ స్త్రీని యేసు ప్రభు గద్దించలేదు. అన్నాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. ఈ మీటింగు ఎక్కడ వెళుతున్నప్పుడు జరిగింది? ఈ స్వస్థత, ఈ అద్భుతము ఎక్కడ జరిగింది? జనసమూహంలో. ఈ యేసు ప్రభు ఎక్కడ వెళుతున్నాడు? యాయిర్ ఇంటికి వెళ్ళాలి. యాయిరికేమో చాలా కోపం వస్తుండొచ్చు, ఇదిగో నా బిడ్డేమో చావడానికి రెడీగా ఉంది, నేనేమో యేసు ప్రభుని ఒప్పించి బతిమాలి ఆయన పాదాల మీద పడి నేను యేసు ప్రభుని తీసుకోబోతున్నాను. మధ్యలో ఈ మీటింగ్ ఎందుకు, ఈ ఆలస్యం ఎందుకు? యేసయ్యా ఆ స్త్రీని వదిలిపెట్టేసేయి, అయ్యా నువ్వు నా ఇంటికి రాని యాయిరి చెప్పలేదు. తన మనసులో అనుకుంటున్నాడు, యేసు ప్రభు కొద్దిగా ఈ మీటింగ్ తొందరగా ముగించుకొని వస్తే బాగుంటుంది, నేను వెళ్ళక ముందు నా బిడ్డ చనిపోతే ఏం చేయాలి? యేసు ప్రభు నా ఇంటికి రావాలి, ఈరోజు యేసు ప్రభు నా బిడ్డ కొరకు ప్రార్థన చేయాలనే విశ్వాసంతో యాయిరు మరి అక్కడ నిలబడి ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నాడేమో. యేసు ప్రభు అక్కడ ఆలస్యం చేశాడు. యేసు ప్రభు మన జీవితంలో కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడండి. కొంతమందికి మరి సంతానం కొరకు ప్రార్థన చేస్తుండొచ్చు, లేకపోతే స్వస్థత కొరకు ప్రార్థన చేస్తుండొచ్చు, కొంతమందికి ఆలస్యంగా జరుగుతుంది. అప్పుడు యాయిర్లాగా మనకేమొస్తుంది? కోపం వస్తుండొచ్చు. యేసు ప్రభు అందరికీ స్వస్థపరుచు, నా బిడ్డను స్వస్థపరచమంటే వచ్చి ఎవరిని స్వస్థపరుస్తున్నాడు? 12 సంవత్సరాల రోగం కలిగిన స్త్రీని స్వస్థపరు. నేను ముందు అడిగానా, ఆమె ముందు అడిగిందా? ఎవరు ముందు అడిగారు చెప్పండి? ఇప్పుడు వరుసకు బిందె పెడుతుంటారు నీళ్లు నింపుకోవడానికి. ఆ బిందె జరిపి వెనక బిందె ముందు పెడితే మీకు కోపం వస్తుందా రాదా? ఇక చాలా పెద్ద ఫైటింగ్ నల్లల దగ్గర జరుగుతుండే. ఇప్పుడు అందరి ఇంటికి ఏమొచ్చినాయి? నల్లలు వచ్చినాయి. కాబట్టి ఆ బాధ లేదు. ఒకప్పుడు అరాంగూర్లో మేము కొత్తగా వచ్చినాం ఖమ్మంలో నుంచి. అప్పుడు నీళ్లు ఉండేది కాదు, నల్ల వచ్చేది కాదు. బిందెలు తీసుకుపోయి నీళ్లు నింపుకోవాలి. ఒక్కొక్క ఇంటికి 3 బిందెలు ఇచ్చేవాడు. అప్పుడు పాస్టర్ నాకు పెద్ద డ్యూటీ ఏంటంటే, ఎలాగైనా నువ్వు వెళ్ళి 3 బిందెలు నీళ్లు తీసుకురావాలి.
ఆ బిందెలు తీసుకొని వెళ్తే అక్కడ ఒకరి ఇంటికలు ఒకరు పట్టుకొని పెద్ద ఫైటింగ్ జరుగుతుండేది. ఆ నీళ్లు ఎలా తీసుకురావాలో ఆ స్త్రీల మధ్యలో పురుషులు ఉండేవారు, స్త్రీలు ఉండేవాళ్ళు. కానీ ఆ టైంలో పాస్టరమ్మ ప్రెగ్నెంట్ ఉండేది. అమ్మ నువ్వు వెళ్ళొద్దు, నేను ఎలాగైనా వెళ్ళి తీసుకొస్తానంటే ఆ 3 బిందెలు నీళ్లు తీసుకురావడానికి పెద్ద యుద్ధమే జరిగేది. అబ్బా, 3 బిందెల నీళ్లు దొరికినందుకు చాలా సంతోషం, ఆనందం అనిపించేది. కానీ ఈ దినము దేవుడు మనకు సమృద్ధి అయిన నీళ్ళు ఇచ్చాడు. చెప్పండి హల్లెలూయా. మనకు యాయిరు అక్కడ వెళుతున్న సమయంలో, యాయిరు తన ఇంటికి యేసుప్రభుని తీసుకుని వెళ్తున్న సమయంలో కొద్దిగా ఆలస్యం జరిగిందంట. ఆలస్యం అయితే యేసుక్రీస్తు ప్రభు మీద కానీ అక్కడ ఉంటున్న స్త్రీ మీద కోపం వస్తూ ఉండొచ్చు. ఎవరికి? యాయిరుకు. ఒకవేళ నువ్వు పక్కకు వస్తే నీతో నేనేం చేస్తాను, వాగ్వాదాలు పెట్టుకుంటాను అంటున్నాడేమో. నేను పెద్ద అధికారిని, నా ఇంటికి యేసుప్రభు వస్తున్నాడు, మధ్యలో వచ్చి అడ్డం చేయడానికి నువ్వెవరు? ఎవరైనా మీటింగ్ పిలుస్తారనుకోండి, చంద్రన్న మా ఇంట్లో ప్రార్థన ఉంది గారు, బుధవారం మీరు రావాలని అంటే, ఇక వస్తానని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా అమృత్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి భజన చేసుకుంటూ కూర్చుంటే ఆయన కోపం వస్తుందా రాదా? వస్తుంది. మా ఇంటికి పాస్టర్ గారు వస్తానని చెప్పేసి పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మనే ఇంటికి వెళ్ళాడు. అంటే నాకంటే అమ్మన్ననే ఆయనగా గొప్పగా అయిపోయిందా, పెద్దగా అయిపోయిందా అని కొంతమంది ఏం ఆలోచిస్తారు తెలుసా? పాస్టర్ గారు ఎక్కువ కానుకలు ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఇంటికే వెళ్తారు అని ఒక్కొక్కరు అలా ఆలోచిస్తారు. మీరు అట్లా ఆలోచించరు, మీరు మంచివాళ్ళే. హల్లెలూయా. మా ఇంటికి రాడు పాస్టర్ గారు, ఎందుకో మేము తక్కువ కానుకలు ఇస్తామేమో అందుక, లేకపోతే ఎందుకు అని కొంతమంది ఇలా ఏదేదో ఆలోచిస్తారు. ఇక్కడ యాయీరు తను ఎలా ఆలోచిస్తున్నాడో, ఎలా రియాక్ట్ అవుతున్నాడో తెలియదు, కానీ యేసు ప్రభు అక్కడ అద్భుతం చేశాడు. నేను చెప్పడానికి వచ్చే విషయం ఏంటంటే, యేసు ప్రభు వెళుతున్న సమయంలో ఆయన ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళను స్వస్థపరుస్తాడు. చెప్పండి హల్లెలూయా. ఆయనను అడగడానికి వెళ్ళలేదు, ప్రభా నువ్వు వాళ్ళకి ముందు ఇచ్చినావు, నాకు తర్వాత ఇస్తున్నావు ఎందుకు, వాళ్ళకి ఇది ఇచ్చినావు నాకెందుకు ఇవ్వలేదని మనం అడగడానికి వెళ్ళలేదు. మనకు దేవుడు ఏమి ఇస్తే అది మనం తీసుకోవాలి. చెప్పండి హల్లెలూయా. మనకు దేవుడు ఏ వరములు ఇస్తాడో, ఏ స్వస్థతలు ఇస్తాడో, ఏ ఆశీర్వాదాలు ఇస్తాడో మనం దేవుని దగ్గర పొందుకోవాలి. అది కావాలి అని మనము దేవుని దగ్గర బ్రతిమాలాలి, ఆయన పాదాల మీద పడాలి. మన విశ్వాసం యాయిర్లాగా ఉండొచ్చు. ఆయన పాదాల మీద పడి, అయ్యా నువ్వు నా ఇంటికి రావాలి, నా ఇంట్లో నువ్వు ఉండాలి. చాలామంది ఇంట్లో ఒక వర్డ్ రాస్తారు తెలుసా, ఇంటి మీద ద్వారబంధకాల మీద, ఈ ఇంటి యజమానుడు యేసుక్రీస్తు అని రాస్తారు. చెప్పండి, ఈ ఇంటి యజమానుడు, మీ ఇంటికి యజమానుడు ఎవరు? మేమే ఓనర్లు, మాకెవరు ఓనర్ అని అంటున్నారు. మీ ఇంటికి మీరే ఓనర్ కావచ్చు, కానీ మీ ఇంటికి అధిపతి ఎవరై ఉండాలి? యేసయ్య. శిరస్సు ఎవరై ఉండాలి? యేసు ప్రభు శిరస్సు అయి ఉంటే ఆ ఇంటికి సమాధానం ఉంటుంది. యేసు ప్రభు యాయిరు ఇంటికి వెళ్ళక ముందే ఇంకొక అద్భుతం జరిగింది. 12 సంవత్సరాల రోగం కలిగిన స్త్రీని చూసి, అమ్మా నీ విశ్వాసము. యేసు ప్రభు ఎలా గుర్తుపట్టాడు? ఆ స్త్రీ ఎవరికి తెలియకుండా తాకింది. వస్త్రాలు ముడితే తెలిసిపోతుందా? నువ్వు ముందు వెళ్తుంటావు, నీకు తెలియకుండా వచ్చి నీ షర్టో లేకపోతే నీ చీర కొంగో లేకపోతే ఏదో ఒకటి ఎవరో తాకుతారనుకోండి, నీకు అర్థమవుతుందా? అర్థం కాదు. మరి యేసు ప్రభుకి ఎలా అర్థమైంది? యేసు ప్రభు ఎలా అర్థం చేసుకున్నాడంటే, విశ్వాసముతో ఆయనను తాకితే ఆయనకు అర్థమవుతుంది. చెప్పండి హల్లెలూయా. విశ్వాసం లేకుండా మీద పడుతుంటే ఆయనకు అర్థం కాదు. చాలామంది చర్చికి వస్తారు, యేసు ప్రభు తన ప్రభావము, తన మహిమ మరి ఆ స్త్రీ లోపల వెళ్ళింది యేసు ప్రభు గ్రహించాడు. ఆమేన్. చర్చిలో ఇంతమంది ఉన్నారు, మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, నువ్వు చర్చికి రావచ్చు, కూర్చోవచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, కానీ ఆ స్త్రీలాగా విశ్వాసంతో వస్తే దేవుడు నేను అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. వచ్చి కూర్చొని మరి కొందరు వస్తారు, అటెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. మీరు అటెండెన్స్ కొరకు వస్తారా లేకపోతే దేవుని ఆరాధించడానికి వస్తారా? ఎంతమంది అటెండెన్స్ కొరకు వస్తారో నాకు తెలియదు, కానీ కొంతమంది చర్చ్ కూడా ఒక అటెండెన్స్ లాగా. ఇప్పుడు కాలేజీలో అంతా ఏం పెట్టిండ్రు, నేను ఈ లక్ష్మణ్ వాళ్ళ కాలేజీకి వెళ్ళాను. కాలేజీ అయిపోయిన తర్వాత వెంటనే పిల్లలు వచ్చేటప్పుడు ఏమంటారు దాన్ని, బయోమెట్రిక్లో థంబ్ ఫింగర్ పెట్టాలి, తర్వాత వెళ్ళేటప్పుడు పెట్టాలి, వచ్చినప్పుడు పోయేటప్పుడు ఎందుకు పెట్టాలంటే కొంతమంది కాలేజ్ పేరు చెప్పి అటు ఇటు ఏం చేస్తుంటారు, తిరుగుతుంటారు. కాబట్టి ప్రతి క్లాస్కి ఇప్పుడు చింటూ వెళ్ళే ప్రతి క్లాస్కు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ పెట్టాలంట.
ఇప్పుడు దొంగలు తప్పించుకోలేరు ఎక్కడ పోయినా. ఇంటికి వెంటనే అక్కడ బయోమెట్రిక్లో ఫింగర్ ప్రింట్ పడలేదంటే ఇంటికి ఏమొస్తుంది? మెసేజ్ వస్తుంది, మీ పిల్లలు రాలేదని. కొంతమంది వస్తారు చర్చికి, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. వాళ్లకు విశ్వాసము రాదు. యాయిర్లాగా బ్రతిమాలరు, యాయిర్లాగా దేవుని పాదాల మీద పడరు. ఈ 12 సంవత్సరాల రోగం కలిగిన స్త్రీలాగా యేసు ప్రభును విశ్వాసంతో తాకాలనే మనసు లేదు. చెప్పండి, యేసయ్య విశ్వాసముతో నిన్ను తాకుతాను తండ్రి. హల్లెలూయా. ఆ మాటైన విశ్వాసంతో చెప్పండి, యేసయ్యా నిన్ను విశ్వాసముతో తాకుతాం. యేసయ్యా నీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. కొంతమంది ప్రార్థన చేస్తారు, వాళ్ళ ప్రార్థనకు జవాబు ఎందుకు రాదు తెలుసా? వాళ్ళు విశ్వాసంతో చెయ్యలేదు కాబట్టి. అద్భుతాలు జరగలేదు ఎందుకు? విశ్వాసంతో వాళ్ళు దేవుని సన్నిధిలో అడగలేదు కాబట్టి. విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. చెప్పండి, విశ్వాసహితమైన ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన అద్భుతాలు తీసుకొస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన నీ జీవితాలను బాగు చేస్తుంది. విశ్వాస సహితమైన జీవితము నీ బ్రతుకుల్లో ఆశ్చర్య కార్యాలను జరగడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మన బ్రతుకులో మరి దేవుడు కార్యం చేస్తలేదని దేవుని మీద ఎవరు నిందించొద్దు. దేవుడు కార్యం చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ నల్లలో నీళ్లు రెడీగా ఉంటుంది. అక్కడి వరకు వచ్చి ఏముంటుందమ్మా? రెడీగా ఉంటాయి. ఎవరైతే విప్పుతారో వాళ్ళకి నీళ్ళు వస్తాయి. నల్ల దగ్గరికి వెళ్ళి నాకు నీళ్లు రాలేదంటే ప్రభువు నీ కొరకు జీవజలమును రెడీగా పెట్టాడు. నమ్మిన వారి కడుపులో జీవజలపు నదులు ప్రవహిస్తాయంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. మనం ఏమంటాం? ఎండిన ఎముకలాగున్నాను ప్రభువా, ఎండిన భూమిలాగా నేనున్నాను ప్రభువా, నాకు నీళ్లు దయచేయి. ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే దేవుడు మన కొరకు సిద్ధపరిచి పెట్టాడు. మనం జస్ట్ తీసుకోవాలంతే. రెడీగా ఉంది. భోజనం అంతా వండి రెడీ చేశారు. దాన్ని ఏం చేసుకోవాలి? వడ్డించుకొని తినా. ప్రభా నువ్వే నాకు ముద్ద పెట్టావా అంటే ప్రభు అంటాడు, లేదు నీ విశ్వాసముతో నువ్వు పొందుకోవాలి. యేసు ప్రభు యొక్క వాక్యం ఏమంటుందంటే, విశ్వాసం ఉన్న వారికి అద్భుతాలు జరుగుతాయి, అందరికి జరగదు. అట్లా చెప్పకండి పాస్టర్ గారు అని అంటారేమో. నేను కాదు, బైబిల్ చెప్తుంది అందరికీ అద్భుతాలు జరగవు, అందరికీ స్వస్థత రాదు, అందరూ దేవుని యొక్క మిరకల్ చూడలేరు. దేవుని మిరకల్ ఎవరు చూస్తారంటే విశ్వాసం ఉన్న వ్యక్తులు మాత్రమే. విశ్వాసం అంటే మనకు కనబడనివి ఉన్నవన్నట్టుకు రుజువు. అది వాటిని మనం నమ్మాలి, వాటి కొరకు మనము ప్రయాసపడాలి, వాటిని ఎదుర్కోవాలి. మోషేకు దేవుడు అన్నాడు, ఇదిగో నీ కర్ర ఎత్తి నువ్వు ప్రార్థన చేసి సముద్రాన్ని 2 పాయలు కావాలని చెప్పు అన్నాను. ఇప్పుడు మోషేకు డౌట్ వచ్చి, ప్రభా నేను చూపిస్తే నిజంగా అది జరుగుతుందో జరగదో, నేను చూపించాలో వద్దంటే నిజంగా జరగదు అక్కడ. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నేను కాదు దేవుడు చేస్తాడని విశ్వాసంతో మోషే చేశాడు. సముద్రం ఏమైపోయింది? 2 పాయలైంది. నీ జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే ఏం కావాలి? విశ్వాసము కావాలి. అలాగే ఇదొక విశ్వాసం. ఏంటి? యేసు ప్రభు యొక్క ఎవ్వరికీ చెప్పరు, సీక్రెట్గా కొంతమంది ప్రార్థన చేస్తారు. అటువంటి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఎవరికి తెలియకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. అమ్మ చర్చి 10:30కి, మీరు వచ్చే వారము చర్చికి వస్తే ఎన్ని గంటలకు రావాలి? లేట్గా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను నేను, 10:30 గంటలకు చర్చి. ఎన్ని గంటలకు? ముగింపు సమయానికి వస్తున్నారు. దయచేసి వచ్చే వారం 10:30 గంటలకు రండి. నేనేం చెప్తున్నా మర్చిపోయినా. చర్చికి వస్తే ఎలా రావాలి? నేను నా మెసేజ్లో టైంకి రావాలని చెప్తలేదు, నేను ఆఖరి మాట చెప్పింది యాదక పట్టుకున్నది. చర్చికి వస్తే ఎలా రావాలి? యాదక అంటుంది టైంకి రావాలి. టైంకి వచ్చినా విశ్వాసం లేకుండా వస్తే దేవుని కార్యాలు మనం చూడలేం. నువ్వు కొంతమంది లేట్కి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు, లేట్ వచ్చినా విశ్వాసంతో వచ్చినాం. అమ్మా మీరు లేట్కి వచ్చినా విశ్వాసంతో వచ్చారా? లేట్ వచ్చిన వాళ్ళు పూలమ్మ చూడు ఎంత విశ్వాసంతో వచ్చింది. ఓకే, లేట్గా వచ్చిన వాళ్ళకు ఒక దండాలు. లేట్గా రావద్దు చర్చికి. వచ్చే
ఈ సంవత్సరంలో అందరూ టైంకి ఉండాలి మొదటి ప్రేయర్ కానీ చెప్పిన నేను మళ్ళీ చెప్పను, గుర్తు చేస్తాను. నేను ఏం చెప్పినంటే మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు విశ్వాసంతో రావాలి. చెప్పండి, ఎలా రావాలి? విశ్వాసం అనేది మన జీవితంలో అది ఫలాన్ని తీసుకొస్తుంది, స్వస్థతను తీసుకొస్తుంది, అభివృద్ధిని తీసుకొస్తుంది, ఆశ్చర్య కార్యాలు మీరు చూసేటట్లు దేవుడు కార్యం జరిగిస్తాడు. కాబట్టి విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తే మనము దేవుని అద్భుతాలు పొందుము. ఎన్ని స్వస్థతలు ఒకటే అయింది. రెండోది యాయిరు యొక్క ఇంటికి వెళ్ళి యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇక ఈయన వెళ్ళకముందే యాయిరు బిడ్డ ఏమైపోయింది, అక్కడ వచ్చి యాయిర్కి అంటున్నాడు, వేరే సువార్తలు మనం చూసి దేవుని యేసు ప్రభుకు డిస్టర్బ్ చేయొద్దు, నీ బిడ్డ ఏమైపోయింది. వేరే వాళ్ళు వచ్చి అంటున్నారు, నీ బిడ్డ ఆల్రెడీ చనిపోయింది, ఇంకా యేసు ప్రభుని ఎందుకు తీసుకెళ్తావు? ఎవరి మీద కోపం వచ్చి ఉంటుంది? మీరు ఆ ప్లేస్లో ఉంటే ఎవరిని కొట్టేవాళ్ళు చెప్పండి? యేసు ప్రభుని వదిలిపెట్టి, అక్కడున్న జనాలను వదిలిపెట్టి, ఆ 12 సంవత్సరాల రోగంతో బాగుపడిన ఆ స్త్రీని చూసి ఆమె ఆనందంతో సంతోషంతో ఉన్నది. ఆమెను పట్టుకొని, అమ్మా నా బిడ్డ స్వస్థపడే టైంలో నువ్వు స్వస్థపడ్డావు, అక్కడేమో నా బిడ్డ చనిపోయింది, దీనికి బాధ్యురాలు నువ్వే, నీ మీద కంప్లైంట్ ఇస్తా అని చెప్పేవాళ్ళే మేము. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన యాయిరు అలా చెప్పలేదు. యాయిరు ఏమన్నాడు తెలుసా? విశ్వాసంతోనే యేసు ప్రభుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. ఆల్రెడీ బిడ్డ చనిపోయిందనే న్యూస్ వచ్చింది. చనిపోయిన తర్వాత విశ్వాసం వస్తుందా? మనకు రాదు. ఎవరైనా చనిపోయిన దగ్గర, అయ్యా మా ఇంట్లో ఒకరు చనిపోయారు, వచ్చి సమాధి కార్యక్రమాలు చేయండి అంటే నేను వెళ్తా. అయ్యా వచ్చి మా ఇంట్లో ఒకరు చనిపోయారు లేపండి అని నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకో, నాకు అప్పుడు ఏమవుతుంది? అవిశ్వాసం వచ్చేది కాదు, అక్కడ వెళ్ళడానికి కాళ్ళు చేతులు వణుకుతాయి. ఎందుకు తెలుసా? అక్కడ వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డ లేస్తుందా లేవదా? అక్కడ అవమానం అవుతుంది. ఈ కార్యాలు ఎప్పుడు నేను చేయలేదు, ఎవరు చనిపోయిన వాళ్ళు నేను లేపలేదు. బైబిల్లో కాదు, మిషనరీలు చాలామంది విశ్వాసంతో చనిపోయిన వారిని కూడా లేపారు. చెప్పండి హల్లెలూయా. మరి వాళ్లకు జరిగినాయి, మనకెందుకు జరగలేదు సార్ అని మీరు చెప్పవచ్చు. చెప్పండి, వారు చేశారు, మనం ఎందుకు చేయలేము సార్ అంటే యాయిరు విశ్వాసం. యాయిరుకు లేదా మా మధ్యలో ఇంకొకటి ఉంది. 12 సంవత్సరాల రోగం గల స్త్రీకి ఉన్న విశ్వాసము ఆమెకు, ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసం మనకు ఎవరైనా చనిపోతే వాళ్ళని పాతి పెట్టడం విశ్వాసం. అది చర్చికి లేటుగా రావడం మన విశ్వాసం. ప్రార్థన చేస్తే విశ్వాసం లేకుండా చేయడం మన విశ్వాసం. ఇటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నిజమైన విశ్వాసంలోనికి రండి. ఆమెను చెప్పండి నా మాటకు. మీరు ఆమెను చెప్తే నాకు కొద్దిగా విశ్వాసమైనా వస్తుంది. మీరు ఆమెను కూడా చెప్పకపోతే నాకు ఉన్న విశ్వాసం కూడా పోతుంది. హల్లెలూయా. ఎవరెవరికి విశ్వాసం కావాలి నిజంగా? విశ్వాసం ఎలా దొరుకుతుంది మనకు? వినుట ద్వారా విశ్వాసం వస్తుందని వాక్యంలో రోమాపత్రికలు రాయబడి. వినాలి వాక్యాన్ని, అద్భుతాల గురించి మనము చదవాలి, వినాలి, సాక్ష్యాలు వినాలి. అటువంటి కార్యాలు చూసినప్పుడు ఒక నైజీరియాలో ఒక వ్యక్తి, జాషువా అనే వ్యక్తి, యూట్యూబ్లో మీరు చూడండి. ఆ వ్యక్తి దగ్గర తీసుకువెళ్ళిన ఎలాంటి రోగాలంటే అసలు ఆ రోగాల గురించి గాయమున్న మొత్తం ఈ క్యాన్సర్ వచ్చి కాళ్ళు చేతులు మొత్తం కుళ్ళిపోయిన అటువంటి వ్యక్తులను తీసుకువెళ్ళిన జాషువా దగ్గర స్వస్థత పడేవాడు. ఎందుకంటే ఆయన విశ్వాసం ఏంటంటే ఎలాంటి రోగమైనా నేను ప్రార్థన చేస్తే నా దేవుడు స్వస్థపరుస్తాడు అనేది ఆయన విశ్వాసం. చాలామంది డాక్టర్ వెళ్ళి అక్కడ పరీక్షించారు, కానీ ఇది ఎలా జరుగుతుంది అని డాక్టర్ క్వశ్చన్ వేస్తే నో మెడిసిన్, ఓన్లీ ఫెయిత్. ఓన్లీ విశ్వాసం ద్వారానే ఈ కార్యాలు జరుగుతుంది. నన్ను అడగకండి, నా దగ్గర ఏం మెడిసిన్ లేదు, నేనేం మంత్రాలు చేస్తలేదు, ప్రార్థన చేస్తే ఆ కార్యాలు జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికంటే ముందే చెప్పాను, మనకు విశ్వాసం ఉంటే కరోనా టైంలో మెడిసిన్ బదులుగా నీళ్ళు ఇచ్చినా బాగుపడ్డారంట కొంతమంది కదా. ఇప్పుడు కరోనా ఎందుకు వస్తలేదు మనకు చాలామందికి? మీరు చెప్పండి, మనమంతా ఇంజెక్షన్ తీసుకున్నాం కాబట్టి కరోనా వస్తలేదు అంటున్నారేమో. అని జనాల మధ్యలో ఏమొచ్చేసింది?
ఒక భయము అనేది వెళ్ళిపోయింది. కరోనా రాదు, ఇంజెక్షన్ తీసుకున్నాను, ఇమ్యూనిటీ బూస్ట్ ఫుల్గా ఉంది, కరోనా నన్ను తాకదంటే అది వచ్చినా నీ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళినా అది బ్రతకదు. మనలో యాంటీబాడీస్ ఏం చేసే దాన్ని చంపేస్తుంది. ఇక కరోనా ఎక్కువ బయటపడతలేదు. ఎవరైతే పిరికి వాళ్ళు ఉన్నారో వాళ్లకు నిజంగా కరోనా వస్తుంది. కరోనా వచ్చిన వాళ్ళు చాలామంది బ్రతికారు. కొద్దిగా కరోనా వస్తే భయంతోనే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కరోనా లేకుండా కూడా చనిపోయారట. చూడండి, నీ కరోనా అంటే కరోనా ఇక మరోనా, కరోనా వచ్చిందంటే నీక మరోనా, అట్లా భయపడి చనిపోయారు. నేను కూడా పాస్టర్కి చెప్పిన, డాక్టరు ఈ సంతోష్ డాక్టర్ కాటేదానిలో, మాకందరికీ కరోనా వస్తే నువ్వు ఒక రూమ్లో, పాస్టర్ ఒక రూమ్లో, నేను ఒక రూమ్లో, ఇంకా ఎవరికి వచ్చింది, కృప ఒక రూమ్, సిద్ధుకు మాత్రం రాలేదు. ఆయన అమ్మ నేను బ్రతికిపోయిన వీళ్ళ ఇంట్లో, ఇక నేను అనుకున్న ఇల్లు వదిలి పారిపోతాడేమో. అయితే నేను ఆ రూమ్లో, అందరూ ఒక్కొక్క రూమ్లో ఉంటే పాపం సేవ చేశాడు అల్లుడు. భోజనం తీసుకొచ్చి వంట చేసి హాల్లో పెట్టేసి, ఇదిగో అక్కడ పెట్టాను. అప్పుడు ప్రస్తుతానికి ఆహారమైన దొరుకుతుంది కదా. ఇక 2-3 రోజులు చేసి ఆయన కూడా అలసిపోయాడు. వినోద్ అమృత్ బ్రదర్ ఒకరోజు భోజనం తీసుకొచ్చి, ఇదిగో అక్కడ బేస్మెంట్ మీద పెట్టేసి పోయినాం. పాస్టర్ గారు మీరు ఉన్నారా? ఉంటే బేస్మెంట్ మీద ఏముంది, అన్నం ఉంది, తీసుకొని తినండి. అది ఎంత బాధ అంటే, ఇంకొక పాస్టర్ గారు, మీకు కరోనా వచ్చింది అయ్య గారు, మీరు చనిపోకముందు మీకు మేమేమి ఇస్తాం అంటే, వాళ్ళు చెప్పలేదు, చనిపోవడం గురించి చెప్పలేదు, కానీ మీకు ఒక ఆఖరి భోజనం ఇస్తాం అన్నట్టు తీసుకొచ్చి ఈ చిన్న గేట్ దగ్గర పెట్టేసి ఫోన్ చేసి అంటున్నాడు, ఆ ప్లాస్టిక్ డబ్బాలో కొద్దిగా కర్రీ, కొద్దిగా అన్నము అన్ని పెట్టినా తీసుకోండి. అది సమయంలో చాలా కష్టం. ఎప్పుడైతే మనిషికి ఒంటరితనం వస్తుందో అప్పుడు చాలా కష్టం. పాస్టర్కు డాక్టర్ ఫోన్ చేసి అన్నాడు, మీ సార్కు, మీ పాస్టర్ గారికి ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు, ఆయన ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడమ్మా? పెట్టుకున్నారు, ఆయనను ఫస్ట్ తీసుకుపోయి గాంధీలోనో ఉస్మానియాలో పడేయండి. ఎందుకంటే ఆయనకు ఆక్సిజన్ ఆటోమేటిక్ ఆల్రెడీ తక్కువైపోయింది, పల్స్ రేట్ పడిపోయినాయి. ఆయన రిపోర్ట్స్ అంతా చూసినాను. సంతోష్ డాక్టర్ చాలా క్లోజ్గా ఉంటాడు. నా దగ్గర తీసుకురండి అని చెప్పలేదు ఆయన, ఎక్కడైనా తీసుకువెళ్ళండి, మొత్తానికి తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేయండి అంటే పాస్టమ్మ విని ఇక ఆమె ఆలోచిస్తూ ఉన్నది మనసులో, ఈయనకు చెప్తే ఏమనుకుంటాడు అని. నేను ఆ టైంలో హాస్పిటల్కి వెళ్తే చనిపోతానేమో, అందుకే అక్కడ చనిపోతే ఇక ఎవరు పాతిపెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు, కాబట్టి ఏమైనా జరగని నా దేవుడు గొప్పవాడు, ఇంట్లోనే ఉందామని ఫస్ట్ కొన్ని రోజులు అయితే బయట అందరూ ఒక్కొక్క రూమ్లో ఉన్నాం. తర్వాత అందరూ కలిసి నాకు కరోనా, నీకు కరోనా, మనమంతా మరోనా అయితే ఒకేసారి అందరు హాల్లో రండి అని. తర్వాత ఎవరి భోజనాల కొరకు ఎదురు చూడలేదు, మేమే వండుకొని. చాలా నీరసం ఉండేది, చాలా బలహీనంగా ఉండేది ఆ టైంలో, చాలా ఫీవర్ వచ్చేది, చాలా బాడీ పెయిన్స్ ఉండేవి ఆ టైంలో. ఏమైనా కానీ మన దేవుడు గొప్పవాడు. ఆ టైంలో ఇక్కడ చర్చిలో పైకి వచ్చి ఒక పాట పాడిన నేను మా భాషలో, పరలోకమే నా దేశము, ఎప్పుడు నేను చూస్తాను అంటే నేను పోతున్నానని పాడుతున్నాను. అంటే విశ్వాసము తగ్గిపోయింది, కానీ మన దేవుడు గొప్పవాడు. మన బలహీన పరిస్థితులను కూడా ఆయన గ్రహించి మనకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడు. మెల్లగా తర్వాత మరలా వెళ్ళి టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ కాస్త నెగిటివ్గా మారిపోయింది. అరే మనం బ్రతికాము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు గొప్పవాడని మనకు విశ్వాసం ఉంటే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మనకు యాయిర్ లాగా వేరే వాళ్ళ మీద కోపం రావు. యాయిర్ చేయలేదు కోపం నిజంగా. మనం ఏం చేస్తామంటే దేవుడు వాళ్ళకి ఇచ్చాడంట, వీళ్ళకి ఇచ్చాడంట, వీళ్ళకి అద్భుతాలు చేశాడంట, వాళ్లకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, నాకు ఏమి ఇయ్యలేదు. దేవుడు నీకు కూడా ఇస్తాడు. యాయిర్ లాగా ఏం కావాలి? ఓపిక కావాలి. చెప్పండి, ఏం కావాలి? మీ పక్కలో ఉన్న వాళ్ళని చూసి కావాలి. చెప్పండి, మీరు ఓపిక కావాలి. స్త్రీలతో కూడా చెప్పు, అమ్మ ఓపిక కావాలి. కొంతమంది అంటారు మ్యారేజ్ అయిన వెంటనే, సంజు బ్రదర్ మ్యారేజ్ అయిన ఎన్ని సంవత్సరాలు? 4 years. ఇప్పుడు వీళ్ళు 4 yearsకు ఒక 40 సంవత్సరాలు అయినట్టు ఫీల్ అవుతున్నారు. ఊర్లో అడుగుతారంట, ఇదిగో వాళ్ళకి పిల్లలు అయ్యారు, మీకు పిల్లలు కాలేదా ఇంకా?
ఈ మాట అడగగానే వీళ్ళకేమవుతుంది? చాకుతో పొడిచినట్టు. కొంతమంది ఉంటారు పొడవడానికి ఉంటారు, కొంతమంది తెలుసా, ఏం కాదు దేవుడు ఇస్తాడు, ధైర్యంగా ఉండాలి. 4 సంవత్సరాలు కదా, 100 సంవత్సరాల్లో దేవుడు పిల్లలు ఇచ్చాడు, బైబిల్లో ఉంది. మీకు 4 సంవత్సరాలు ఎందుకు మీరు ఇంత చింత చేస్తారని ధైర్యం చెప్పరు, వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఇక వినోద్ రాలే చూడు, సునీత వచ్చిందా, వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏడ్చారు. సార్ ఎన్ని సంవత్సరాలమ్మా వాళ్ళకు? దాదాపుగా 8 సంవత్సరాలు పిల్లలు లేరు. వినోద్ వచ్చి ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే పెంచుకుంటా సార్. నేను అన్నాను, దేవుడు నీకు సంతానం ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది అంటానంటే నువ్వు విశ్వాసంతో దేవుని మందిరంలో ఉంటే పని చేస్తాడు. అప్పుడు వినోద్కు చాలా విశ్వాసం ఉండేది, మీకు తెలుసో తెలియదు. విశ్వాసంతో ఉండేవాడు, మోకరించి శ్రీదం మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడు. సునీత కూడా విశ్వాసంతో ఉంటే మేము విశ్వాసంతో ప్రార్థన చేసినాం. దేవా, ఈ దంపతులకు సంతానం అనుగ్రహించు, జనాల మధ్య నువ్వు సాక్షిగా నిలబెట్టు. మరి వాళ్ళకి ఇచ్చిన పాప ఇక్కడ రామా, ఇగో దేవుడు ఈ ముద్దు బిడ్డను అద్భుతంగా, అబ్బా పైకి చప్పట్లు కొట్టండి. ఏం పేరు? ఈమె పేరు కెరోలిన్. దేవుడు అద్భుతాలు చేస్తే ఈ బిడ్డకు నేను పేరు పెట్టిన. మరి ఈమెకు పేరు పెట్టేటప్పుడు వాళ్ళ డాడీ మా ఇద్దరికి బట్టలు పెట్టి, సార్ మీరు చెప్పినట్టే దేవుడు అద్భుతాలు చేశాడు, విశ్వాసంతో ఉన్న వాళ్లకు దేవుడు సహాయం చేయక మానడు. నమ్ముతారా? హల్లెలూయా. ఈ బిడ్డ తర్వాత ఇంకొక బిడ్డనిచ్చాడు. కాబట్టి దేవుని మీద మనకు విశ్వాసం తక్కువ కాకూడదు. ప్రసంగం టైం అయిపోయిందేమో. విశ్వాసముతో మనము జీవించాలి. చెప్పండి, ఎలా జీవించాలి? విశ్వాసముతో జీవించాలి. మన పేరేంటి అమ్మా? మీ పేరు చెప్పకండి ఇప్పుడు. మనందరికి ఒక పేరుంది. మరి విశ్వాసులకు విశ్వాసం లేకపోతే అవిశ్వాసులు మనం. కాబట్టి మనకేం కావాలి? యేసు ప్రభు సముద్రం పైన వెళ్తున్నాడు. యేసు ప్రభుకు నిద్ర వచ్చింది, పడుకున్నాడు. గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, వర్షం స్టార్ట్ అయిపోయింది. ఓడ ఏమైపోతుంది? దోనే మునిగిపోవడానికి రెడీగా ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? నీళ్లు తీసి పడేస్తున్నారు, లంగర కడుతున్నారు. అయ్యో, మా ఆవిడికి చెప్పలేదు, నేను అట్లనే వచ్చేసిన, ఈరోజు మా పని అయిపోయింది. ఇంత గాలి, ఇంత తుఫాను మాకు తెలుసు, ఇది వచ్చిందంటే ఇక మేము బ్రతికి బయటపడం. వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు ముందే, వాళ్ళకి తెలుసు ఈ తుఫాన్లో బయటపడే అవకాశం లేదని. ఆఖరికి ఎవరు గుర్తొచ్చారు? ఫస్ట్ సొంత ప్రయత్నాలు చేశారు. తర్వాత యేసు ప్రభు గుర్తొచ్చి, నాకు అనిపిస్తుంది అంత తుఫాన్లో, అంత వర్షంలో యేసు ప్రభుకి ఎంత నిద్ర వస్తుంది? మా పాస్టర్ అంటది, నాకు నిద్ర రావాలంటే ఎంత కష్టపడాలి, నువ్వు పండుకుంటే 5 నిమిషాల్లో గొరట కొడతావు. అయ్యా, నీ పక్కలో ఎవరు పండుకుంటారు? నేను అప్పుడప్పుడు చెప్తుంటా, కొంతమందికి 5 నిమిషాల్లో నేను నిద్ర వచ్చేస్తుంది, కొంతమందికి నిద్ర రాదు, ఇటు దొర్లు అటు దొర్లు, అట్లా అవుతుందా మీకు? కొంతమందికి ఎవరు ఎక్కువ ఆలోచిస్తే వాళ్ళకి నిద్ర రాదు. టేకన్ ఈజీ తీసుకుంటే ఏమైనా జరిగింది, నా దేవుడు ఉన్నాడంటే వాళ్ళకేమొస్తుంది? నిద్ర వస్తుంది. షుగర్ రాదు, బీపీ రాదు, థైరాయిడ్ రాదు, ఏమీ రాదు. కాబట్టి ఏమైనా జరగని అని మీరు ఉంటే దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా అంటలేరు, ఇంకా గట్టిగా. యాయీరు తన ఇంటికి యేసు ప్రభుని తీసుకెళ్ళాడు. యాయీరు బిడ్డను, యేసు ప్రభు చనిపోయిన బిడ్డను ఏమన్నాడు? లేపాడు. ప్రార్థన చేసి చేతులు ఉంచి ఆ బిడ్డను చేతులు బట్టి లేపాడు. అది యాయీరు విశ్వాసం. ఇంకొక విశ్వాసం గురించి చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని గురించి కావాలంటే లాస్ట్ చదివి వచ్చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము. ఈయన విశ్వాసం చూడండి అమ్మా. ఈయన శతాధిపతి, 100 మంది పైన ఒక పెద్ద అధికారి. ఈయన దాసునికి బాగలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యాయీరులాగా నువ్వు నా ఇంటికి రావాలి, నా దాసుని మీద చేతులుంచి ప్రార్థన చేయాలని విశ్వాసం కాదు ఈయనది. ఎవ్వరికి తెలియకుండా వెనక నుంచి వచ్చి శతాధిపతి, నా ఎవరు
నా దాసుడు బాగు కావాలని ఆ 12 సంవత్సరాల రోగం కలిగిన స్త్రీలాగా యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టే విశ్వాసం కూడా కాదు ఈయనది. ఈయన విశ్వాసం ఏంటంటే యేసు ప్రభు ఒక మాట చెప్తే చాలు అద్భుతం జరుగుతుంది. గట్టిగా ఆమెను చెప్పాలి, ఎవరైనా కేకలు వేయాలి. ఈయన విశ్వాసం చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు యేసు ప్రభుకు ఎవరెవరి విశ్వాసంలో ఆశ్చర్యం కాలేదంటే, యాయిర్ విశ్వాసంలో ఏం పెద్ద ఆశ్చర్యం కాలేదు యేసు ప్రభుకు. అయ్యా నువ్వు నా ఇంటికి రావాలి, నా బిడ్డను ముట్టి ప్రార్థన చేయాలంటే మనం కూడా అటువంటివి చెప్తుంటాం. మనకున్న విశ్వాసం యాయిర్ విశ్వాసం. అప్పుడప్పుడు ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా ప్రార్థన చేసేటట్లు మనమే ప్రార్థన చేసుకుంటాం. ప్రభా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఈ అద్భుతం చేయాలని 12 సంవత్సరాల రోగం కలిగిన స్త్రీలాగా సీక్రెట్గా కూడా చేస్తాం. అది కూడా ఏం పెద్ద ఆశ్చర్యం కలిగించదు. కానీ శతాధిపతి ఏమంటున్నాడంటే, ప్రభా నా దగ్గర 100 మెంబర్స్ పనిచేస్తున్నారు, 100 మందికి నేను అధికారిని. నా దగ్గర ఉండే పని వాళ్లకు రే నువ్వు ఇది చేయరా అని అంటే ఆయన చేస్తాడు, రే నువ్వు రారా అంటే ఆయన వస్తాడు, ఇగో నువ్వు అక్కడికి పోరా అంటే పోతాడు. కాబట్టి ఒక అధికారి చెప్పిన మాటకు వాళ్ళు లోబడతారు. కాబట్టి నీవు సర్వాధికారివి, సర్వశక్తి కలిగిన ఎల్షదాయ్ అయిన దేవుడివి. నువ్వు ఒక మాట చెప్తే ఆ మాట తప్పకుండా జరుగుతుంది. కాబట్టి నువ్వు వచ్చి ముట్టి ప్రార్థన చేసే అవసరం లేదు, నేను వచ్చి నిన్ను ముట్టే అవసరం లేదు. నువ్వు ఒక మాట సెలవి తండ్రి చాలు, అక్కడ నా దాసుడు ఏమవుతాడు, బాగుపడతాడు. రేమా అంటారు గ్రీక్లో పదాన్ని. రేమా అంటే చెప్పబడిన మాట, అంటే దేవుడు పలికిన మాట. ఆ పలికిన మాటలో శక్తి ఉంది. చెప్పండి హల్లెలూయా. ఈ బైబిల్ అంతా దేవుడు చెప్పిన మాట. ఒకసారి మీ బైబిల్ చూపించండి. ఈ మాటను నమ్మితే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. చూడండి, యేసు ఆ మాట విని 10వ వచనంలో చదవండి. యేసు ఈ మాట విని, ఏ మాట? శతాధిపతి చెప్పిన, అయ్యా నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పిన మాట విని, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికినైనను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదా. ఎంతమంది ఉన్నారు, నన్ను వెంబడిస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు, నా సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తున్నారు, కానీ ఈయనకున్నంత విశ్వాసం ఎవరికి లేదని యేసు ప్రభు అతన్ని మెచ్చుకున్నాడు. నా విశ్వాసాన్ని చూసి ప్రభు మెచ్చుకోవాలా, మెచ్చుకోకూడదా? చెప్పండి. అయ్యా నా విశ్వాసం చూసి నువ్వు మెచ్చుకోవాలి ప్రభు. హల్లెలూయా. కొందరు చెప్పడానికి కూడా విశ్వాసం లేదు. చేతులెత్తి చెప్పండి, అయ్యా విశ్వాసం కావాలి. ఎలాంటి విశ్వాసం? శతాధిపతికున్న విశ్వాసము నాకు కావాలి. నీ మాట వింటే అద్భుతాలు జరుగుతాయి, నీ మాట వింటే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, నీ మాట వింటే స్వస్థతలు జరుగుతాయి. నీ మాటలో శక్తి ఉంది ప్రభువా. ఆకాశము కలుగును గాక అంటే ఆయన మాట ద్వారా ఆకాశం కలిగింది. భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది. సర్వ సృష్టి కూడా కలుగును గాక అని దేవుడు సృష్టించాడు. ఆయన మాటలో శక్తి ఉందా లేదా? చెప్పండి, ఆయన మాటలో శక్తి ఉందా లేదా? తుఫాను ఆగిపో అన్నాడు, ఆగిపోయిందా? ఆయన మాటలో శక్తి ఉంది. లాజర్ బయటికి రా అన్నాడు, ఆయన స్వరము చనిపోయిన లాజర్ 4 దినాలైంది, విని బయటికి వచ్చాడు. ఆయన మాటలో శక్తి ఉంది. చెప్పండి, ఆయన మాటలో. మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు చెప్పబడుచున్న మాట శరీరము కనబడతలేదు, కానీ ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో బలం ఉంది, ఆ మాటలో స్వస్థత ఉంది, ఆ మాటలో అభివృద్ధి ఉంది. కాబట్టి ఈ మాటను నమ్మిన ఏ ఒక్కరు కూడా మరి సిగ్గుపడరు. చెప్పండి, అయ్యా నీ మాటను మేము నమ్ముచున్నాం తండ్రి. హల్లెలూయా. ఆయన మాట నమ్మితే అద్భుతాలు ఆటోమేటిక్ జరుగుతాయి. చప్పట్లు కొట్టి చెప్పండి, ఆయన మాట నమ్మితే ఆటోమేటిక్ జరుగుతాయి. ఆయన వచ్చి అడుగు పెడితే చాలు. ఒక్కొక్క స్థలంలో ఏం తెలుసా, ఆయన మాట మనలో ఉంటే ఆ పరిసర ప్రాంతంలో యేసు ప్రభు వచ్చి అడుగు పెట్టిన వెంటనే అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ ఒక చోట 2000 దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి ఉంటాడు. యేసు ప్రభు అక్కడ వెళ్ళి మాట్లాడలేదు, ప్రార్థన చేయలేదు, ఆయన కొరకు ప్రార్థన ఆ వ్యక్తి ఏం చేయలేదు అని యేసు ప్రభు ఆ ఒడ్డున వెళ్ళి అడుగు పెట్టాడంతే
దయ్యాలు కేకలేచినాయి. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మన జీవితంలో మన విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా ఆయన అడుగు పెడతాడు, అద్భుతాలు జరుగుతాయి. దాసుడు అదే టైంలో బాగుపడ్డాడంట. ఈ వ్యక్తి శతాధిపతి చెప్పిన అదే టైం, కరెక్ట్ టైంలో స్వస్థత పడ్డాడు. కాబట్టి మనం ఇక్కడ ప్రార్థన చేస్తే అమెరికాలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే నీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. చర్చికి వచ్చినప్పుడు అటువంటి విశ్వాసంతో మనం రావాలి. మనకు విశ్వాసం ఉండదు. ఏమంటామంటే మా ఆయన మారడు. నువ్వే చెప్పినావు కదా, ఏమని మారడన్నావు, నీ విశ్వాసము లాగా కలుగును గాక అంటాడు ప్రభు. ఆయన చంద్రకాంత్ నిన్న ఫోన్ చేశాడు. చంద్రకాంత్ భార్య చాలా ఏడ్చేది. సార్ ఈయన ఎందుకైనా పుట్టిండు సార్, ఈయన దయ్యంలాగా వస్తాడు, చాలా కష్టం పెడతాడు, ప్రార్థన చేయనీయడు అని ఆమె అంటే, అమ్మ ఆయన మారుతాడు ఒకరోజు. ఏమవుతాడు? మారుతాడు అంటావా సార్? ప్రార్థన చేయి. ఉపవాసం ఉన్నది, ప్రార్థన చేసింది. ఒకరోజు చంద్రకాంత్ యేసు ప్రభువును తెలుసుకున్నాడు. ఆయన సంపూర్ణంగా మారుమనసు పొంది రక్షణ పొంది నా చేతిలో బాప్తిసం తీసుకున్నాడు. అప్పుడు శోభమ్మ అన్నది, నువ్వు చెప్పినట్టే జరిగింది సార్. విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు వృధాపరచడు. హల్లెలూయా. చెప్పండి, నా భర్త మారుతాడు. మారిన వాళ్ళు ఏం చెప్పకండి, మారని వాళ్ళు చెప్పండి. నా భర్త మారుతాడు. మీ పిల్లలు మారని వాళ్ళు చెప్పండి, నా పిల్లలు మారుతారు. అది చెప్పండి అమ్మా. నాకు అద్భుతాలు జరుగుతాయి. అది కూడా మెల్లగా చెవులో టుస్ 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 చెప్తారు కదా, ఏమని చెవులో చెప్పే మాటలు ఎట్లా ఉంటాయనా? గుసగుసలు, గుసగుస గుసగుస చెప్పే. హల్లెలూయా చెప్పడం కూడా గుసగుస. వేరే మాటలు చెప్పడానికి మాత్రం మనకేముంటుంది, చాలా వాయిస్ ఉంటుంది. ఓకే, నేను ముగిస్తున్నాను. మనకు విశ్వాసం ఉంటే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మూడు విషయాలు చెప్పాను నేను. ఎవరెవరు విశ్వాసం గురించి? యాయిరు విశ్వాసం. యాయిరు విశ్వాసం ఏంటమ్మా? యేసయ్య రావాలి, యేసయ్య ముట్టాలి, ప్రార్థన చేయాలి. అది యాయిరు విశ్వాసం. కొంతమంది మేము కూడా వెళ్ళి ప్రేయర్ చేస్తున్నాం కదా, యేసు నామములో వీళ్ళకు జరుగునుగా. పాస్టర్ గారు నన్ను ముట్టండి. కొందరు అంటారు ఏం చేయండి? ముట్టండి. ఇక అక్కడ నార్త్ ఇండియా సైడ్ వెళ్తే ఇంత పెద్ద పెద్ద బాటలు నీళ్లు తీసుకొస్తారు. అన్న ఈ భయ్యా ఏ పానీ కే లియే ప్రార్థన కరో, కైకు పానీ కే లియే ప్రార్థన కరో, ఏ పానీ పీనా మేరేకో చంగాయి హోనా. హల్లెలూయా. వాళ్ళ విశ్వాసం నీళ్ల మీద. కొంతమంది నూనె రాయండి అయ్యా. ఏం రాయండి? నూనె రాయండి. నూనె రాసి ప్రార్థన చేయడం కూడా అది బైబిల్ వాక్యమే. కొంతమంది నూనె తాగడం విశ్వాసం. ఏ విశ్వాసం? అమ్మ మీరు నూనె ఎవరు తాగకండి, నూనె తాగితే మళ్ళీ లేనిపోని ప్రాబ్లం వస్తాయి. కొంతమంది, ఒక సహోదరి అంటుంది, అయ్యా ఇప్పటి వరకు ఎన్ని లీటర్ నూనె తాగానో నేను, ప్రార్థన చేసిన నూనె అంతా ఆమె ఏం చేస్తుందంట? తాగేస్తుందంట. నూనె తాగే విశ్వాసం ఆమెది. మరి ఆమె విశ్వాసం ఏముందో నాకు తెలియదు, కానీ మన విశ్వాసాన్ని బలపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నువ్వు నీళ్లు తీసుకొస్తావా, ఆయిల్ తీసుకొస్తావా, నిలబడి ప్రార్థన చేస్తావా, ఎవరి విశ్వాసం వాళ్ళ ఎవరికి ఉన్నట్టు వాళ్ళకు ఉండును గాక. కానీ నాకు ఎలాంటి విశ్వాసం నచ్చిందంటే ఈ యొక్క శతాధిపతి యొక్క విశ్వాసం నచ్చింది. మీకు ఎవరి విశ్వాసం నచ్చింది? పాస్టర్ అందరినీ ముట్టి ప్రార్థన చేస్తాడు, నన్ను ముట్టాడు, నాకు ప్రార్థన చేయడు, నాకు నూనె రాయడు. నేను నూనె రాయకపోయినా, నేను ముట్టకపోయినా నువ్వు యాయిర్లాగా ఏం బాధపడి, ఈ శతాధిపతిలాగా బాధపడే అవసరం లేదు, ఈ యొక్క 12 సంవత్సరాల స్త్రీలాగా బాధపడే అవసరం లేదు. ఒక్క మాట చెప్పు తండ్రి అని చెప్పండి. ఒకసారి చెప్పండి. ఎవరు చెప్పాలి? ఒక మాట. ఒక మాట చాలయ్యా. ఆహా. పాట పాడతాం కానీ మాట మీద విశ్వాసం లేదు, పాట మీద విశ్వాసం లేదు. చెప్తుంటాం అయ్యా ఒక మాట చాలయ్య అంటాము, కానీ నీళ్ళ కొరకు ప్రార్థన చేయండి, నూనె కొరకు ప్రార్థన చేయండి. అయ్యా అందరికీ దొరికినాయి, మాకు దొరకలేదు, అందరికీ వచ్చినాయి, మాకు రాలేదు. దేవుడు ప్రతి వారి విశ్వాసాన్ని బలపరుస్తాడు. హల్లెలూయా. మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం.
రండి, అందరు లేచి నిలబడి దేవుని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? ఈ సమయంలో విశ్వాసంతో మీరు ప్రార్థన చేయాలి. మీ శబ్దాలు వినబడేటట్లు ప్రార్థన చేయండి. ఎవరేమైనా అనుకుంటారేమని దాని గురించి ఆలోచించకండి. ప్రభువా, శతాధిపతిలాగా నాకు విశ్వాసం దయచేయండి. యాయిరులాగా నాకు విశ్వాసం దయచే ప్రభువా. ప్రభువా, ఇదిగో ఆ 12 సంవత్సరాల స్త్రీకి ఉన్న విశ్వాసము నాకు కూడా దయచే ప్రభువా. అమ్మా, ప్రార్థన చేయాలి తల్లి. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్యకార్యాలు జరగాలంటే, స్వస్థతలు కావాలంటే, నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా, నువ్వు ఇక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళినా జరగదు. కొంతమంది ఈ ట్రిక్స్ యూజ్ చేసి, ఇదిగో నువ్వు మా మందిరానికి వస్తేనే అద్భుతాలు జరుగుతాయి, 7 వారాలు వస్తేనే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు ఇదిగో అక్కడ ఆ జరుగుతున్న 50 రోజుల ప్రార్థనకు వస్తేనే అద్భుతాలు జరుగుతాయి, ఇదిగో అందరికంటే గొప్ప మందిరం మాకుంది, అక్కడ వస్తేనే అద్భుతాలు జరుగుతాయని ఎవరి డప్పు వారు కొట్టుకుంటున్నారు. దేవుని వాక్యం ఇలా రాయబడి ఉన్నది, విశ్వాసముతో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి, అయ్యా నాకు విశ్వాసము దయచేయండి నాయన. నిన్ను ఆరాధించే విశ్వాసం, నిన్ను స్తుతించే విశ్వాసం, అద్భుతాలు పొందుకునే విశ్వాసం, స్వస్థతలు పొందుకునే విశ్వాసం నాకు కావాలి. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. మాట్లాడాలి, అందరూ ప్రార్థన చేయాలి. ప్రభువా, ప్రతి అవిశ్వాసం యేసు నామములో వెళ్ళిపోవునుగాక. ప్రభా, ప్రతి ఒక్కరికి శతాధిపతికి ఉన్న ఆ రేమా వర్డ్, ఆ రేమా వాక్యము, ఆ వాక్యము మీద కావలసిన విశ్వాసము మా అందరికీ అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదా. హల్లెలూయా. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా. చెప్దామా మరోసారి? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. మరోసారి చెప్దామా? ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తూ పాడదాం. కష్టము వచ్చినా స్వరములెత్తి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, పాడదాం అందరము, స్వరములెత్తి పాడదాం అలానే. సయ్యా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా. చప్పట్లు కొడుతూ పాడదామా? నీకు ఇలలో ఏది అసాధ్యము లేదయ్యా, నీకు అన్నీ సాధ్యమే అని పాడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు ఇలలో ఏదియు
చాలయ్యా, నీ నీడ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ అందరం శబ్దమా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. అలాగే ఈ సమయంలో మనం అందరం కూడా చేతులు జోడించి ప్రార్థనలో నిలబడదాం. ఈ వారంలో జరగబోయే ప్రతి ప్రార్థన, అలాగే మీటింగ్స్ల కొరకు ప్రార్థన చేద్దాం. యేసు నామములో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా ప్రభువా, అనేకులకు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి తండ్రి. అటువంటి విశ్వాసమును దయచేయండి నాయన. పొందుకునే విశ్వాసం దయచేయి. శతాధిపతికి ఉన్న విశ్వాసం దయచేయి యేసు నామములో. ఈ ఆరాధనను ఆశీర్వదించినందుకై వందనాలు. వాక్యమైన ప్రతి బిడ్డలను దీవించమని, నీ నామాన్ని మహింపరచుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను స్తుతిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి